మన పల్లెటూరు స్టైల్లో గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం ఈరోజు. మనం ఏం చేద్దామంటే సింపుల్గా చేద్దాము. చాలా ఈజీ. ఎలా చేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. అందులో ఉండే పులుపు అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా కాగిన తర్వాత గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. ఇవి తెల్లగా వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దాం. ఎర్ర గోంగూర తీసుకున్నాము, బాగా పులుపు ఉంటుంది. ఇది 2 గంటలు తీసుకుంటే ఇంత అయింది. 1-2 నిమిషాల్లోనే ఇది బాగా మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాము. గోంగూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికిందాం. బాగా ఉడికిపోయింది కదా, ఫ్లేమ్ ఆపేద్దాం, కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు రోల్ రెడీగానే పెట్టుకున్నాము. ఫస్ట్గా మిర్చి వేసేసుకుని రోకలతోటి కచ్చపచ్చగా దంచేద్దాం. మిర్చి బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు బాగా పెద్దవి తీసుకున్నాం. ఒక 1/2 స్పూను జీలకర్ర, తగినంత కళ్ళుప్పు, సాల్ట్ లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కళ్ళుప్పు ఎందుకు వేసామంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, 1-2 నిమిషాల పాటు బాగా దంచేద్దాం. పత్రం ఉంటుంది కదా, రాయి, అదైనా పర్లేదు, రోకలైనా పర్లేదు. కాదంటే రోట్లోనే దంచుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా నలిగింది కదా, ఇప్పుడు గోంగూర వేసుకున్నాం. గోంగూర బాగా ఉడికే ఉంటుంది కదా, అందుకని మనం దంచక్కర్లొద్దు. 1-2 నిమిషాల పాటు ఇదంతా కలిసేలాగా ఒక్కసారి తిప్పేసామంటే సరిపోద్ది. బాగా నలిగింది కదా, కచ్చపచ్చగానే ఉండాలి, అలాగే ఉంటుంది కూడా. ఇప్పుడు ఒక గుప్పెడు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నాము, ఇలాగే ఉండాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ఉల్లిపాయలు అదే పనిగా దంచుకోకూడదు, అవి కొంచెం ముక్కలు కింద ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసేలాగా 1 నిమిషం పాటు దంచేయాలి. ఇప్పుడు ఇదంతా గిన్నెలో తీసేసుకుందాం. రోట్లో ఎలాంటి పచ్చడి చేసినా కానీ లాస్ట్లోని ఒక గుప్పెడాను అందులో కలుపు తింటే ఉంటుంది. అబ్బో, భలే ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంక ఈ పచ్చడి తాలింపు లేకుండా బాగుంటుంది. తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకే నేను పోపు పెట్టేసాను అనమాట. మూగుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, సరిపోద్ది. ఇప్పుడు పచ్చడి ఇందులో వేసుకుని ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా కుక్ అయినాయి అనుకో, టేస్ట్ అనేది మారిపోద్ది. అవి పచ్చిగానే ఉండాలి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఫ్లేమ్ ఆపేసుకున్నాము. ఇంకా దీన్ని అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది. బా, గోంగూర కదా అంటే ఆకుకూర హెల్త్కి మంచిది కదా, కొంచెం ఎక్కువ తినేస్తాము. అయినా ఈ పులుపు తినాలనిపిస్తుంది బాగా. కొంచెం ఎక్కువ పచ్చడి వేసుకున్నాను. ఇందులో పప్పు నూనె కానీ నెయ్యి కానీ ఏది కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అన్నంలో అలా కలిపేసుకుని ఒక్క ముద్ద తింటా ఉంటే అబ్బా, మామూలుగా లేదు తెలుసా. గోంగూరతో ఏ రకం పచ్చడి చేసినా కూడా సూపర్గా ఉంటుంది. పులుపు అనేటప్పటికి మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. చింతకాయ ఒకటి, మామిడికాయ ఒకటి, గోంగూర ఒకటి, ఇవన్నీ సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కదా. పచ్చడి అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. మీకు నచ్చిందనుకో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉండే. సపోర్టివ్ ఉండే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.